మా అత్తమ్మ గారికి కొలన్ క్యాన్సర్ వచ్చింది. 4th స్టేజ్‌లో ఉంది. కొంచెం ఇక్కడ ట్రీట్మెంట్ 2 కంటిన్యూ చేశాము. కానీ బెటర్ ఏంటంటే మన షర్బోలు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కొంచెం. నా పేరు వెంకటేష్ అండి. మా అత్తమ్మ గారికి కొలన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ అని తెలియగానే ఇక్కడికి వచ్చాము. యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాము. మేము మార్చ్ 1కి వచ్చాము. అప్పుడు డాక్టర్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో 4th స్టేజ్లో ఉంది, కొంచెం ట్రీట్మెంట్ తీసుకుందాం మే ఛాన్స్ అని చెప్పారు. సెకండ్ ఆప్షన్ కింద ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు కూడా కొంచెం సీరియస్గా ఉంది, కానీ మా మెడిసిన్స్ వాడండి బెటర్గా ఉంటుందన్నారు. కానీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ 2 కంటిన్యూ చేశాము. కానీ బెటర్ ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆమె కాస్త డల్గా అవ్వడము, మన షర్బోలు సజెస్ట్ చేసిన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కొంచెం ఆమెలో కొంచెం యాక్టివ్గా ఉండడం, కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడంతో మాకు బెటర్గా అనిపించి ఇది 3rd టైం విజిట్ అవుతున్నాము. ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నారు. ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి క్యాన్సర్ మాకు ఎవరికి లేదండి. ఫస్ట్ టైం మేము ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి ఏదో కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అనుకున్నాము. అక్కడికి వెళ్ళి ఆ టెస్టులు చేసిన తర్వాత ఇక్కడ మాకు తెలిసింది ఇది క్యాన్సర్ అని. మా ఫ్యామిలీలో ఎవరికి అలాంటివి ఏం లేవండి. మనిషి కొంచెం నీరసం అయిపోవడం, తన పని తాను లేవడానికి కొంచెం ఇబ్బంది పడడం, ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది అనిపించేది. ఇక్కడ 1 అవర్ తర్వాత 1 డే తర్వాత తీసుకోండి ఈ మెడిసిన్స్ వాడొచ్చు అని చెప్పారు. కానీ మేము బెటర్ ఆప్షన్ ఇంకో 1 డే వదిలేసే వాడాము. ఈ మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటంటే ఆమెలో కొంచెం యాక్టివ్గా ఉండడం కానీ, కొంచెం స్ట్రెంత్గా ఆమె కనిపించడంతో మేము కూడా ఈ టాబ్లెట్స్ ఆమెకి బాగా వర్క్ అవుతున్నాయని అర్థం చేసుకొని ఈ ప్రాసెస్ మేము కంటిన్యూ చేసామండి. మేము పేషెంట్కి ఈ రోజు దాకా కూడా ఆమెకి క్యాన్సర్ అని ఏం చెప్పలేదండి. ఏదో జస్ట్ కడుపులో ఇన్ఫెక్షన్ అని చెప్పి మేము మెయింటైన్ చేస్తూ ఆమె ధైర్యాన్ని మేము మిస్ చేయకూడదు, మనం ఆమెని చేయకూడదు అని చెప్పి ఇప్పటికీ మేము అదే మాట చెప్తున్నాం. బెటర్గా ఉన్నారు. ఆమెకు కూడా ఏం కాలేదని ఆ రోజు అనుకున్నారు. ఈ రోజు కూడా దేవుడి వల్ల ఆమెకి ఏం కాకుండానే ఉంది. అది మాకు సంతోషం అనిపించింది. నేను 3-4 మెంబర్స్కి నాకు ఇలా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి ఉంటే ఏ స్టేజ్ ఉన్నా కానీ మీకు మీ అడ్రస్ కానీ మీ హాస్పిటల్ గురించి నేను చెప్పాను, ట్రై చేయండి అని కంపల్సరీ నేను రిఫర్ చేస్తాను.